హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. చూడొచ్చు, ఇది అద్దంకి అండి. అద్దంకి వచ్చాం. అద్దంకిలో శివాలయం అండి. ఇంతకుముందు ఒక శివాలయం దర్శించుకున్నాం. అది పురాతన శివాలయం ఉంటుంది. ఇంకోటి పాత అంటే 1000 స్తంభాల శివాలయం ఉంటుంది. ఇంకొక పాత శివాలయం ఉంటుంది. అంటే పార్వతి గంగా పార్వతి సమేత శివాలయం ఉంటుంది. 1000 స్తంభాలు కూడా ఉంటుంది. ఇది ఒక శివాలయం అండి. ఇది వచ్చేసి పండురంగని అద్దంకి పద్యశాసనం. అదేవిధంగా ఇది మెయిన్ పేరు ఏంటంటే శ్రీ కాళికా సమేత. చూడండి, శ్రీ కాళికా సమేత కమటేశ్వర స్వామి దేవస్థానం అద్దంకి అండి. సో అద్దంకిలో మెయిన్ రోడ్లో ఉంటుంది. అద్దంకి మండలం, అద్దంకి ఊరు, బాపట్ల జిల్లా. అంటే ఇక్కడ అదే ప్రత్యేకంగా ఏంటంటే అంటే ఉదయం పూట సాయంత్రం పూట ప్రతిరోజు నిత్య అర్చనలు అభిషేకాలు అనేవి జరుగుతుంటాయి, పూజాకార్యాలు జరుగుతుంటాయి. సో మీరు ఈ యొక్క శివాలయంకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క కాళికా సమేత కమటేశ్వర స్వామి దేవస్థానం సందర్శించండి. సో శివుని యొక్క దర్శనం పొందండి, ఆశీర్వాదం తీసుకోండి, దీవెనలు తీసుకోండి. శివుని ఎల్లప్పుడూ మనకు ఆశీర్వాదం ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభోగాలు కలపాలని కోరుతున్నాను. మీకు తోచినంత శక్తి కొద్దిగా ఈ యొక్క హుండీలో కానుకలు కానీ ఏదైనా ముక్కుబడులు కానీ వేసి ఈ యొక్క దేవస్థానానికి సహాయపడండి. అదేవిధంగా మీకు తోచినంత శక్తి కొద్దిగా సహాయం మీరు ఈ విరాళాలు ఇచ్చి ఆదుకోవచ్చు. అంటే అన్నదాన కార్యక్రమం కానీ, పూజా కార్యక్రమం కానీ, ఇతరత్ర అన్నదాన కార్యక్రమాలు, గుడి నిర్వహణకి, గుడి పూజా కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకి, సో ఇటువంటి పనులన్నింటికీ, ఇటువంటి కార్యక్రమాలన్నింటికీ మీరు ఈ యొక్క దేవస్థానానికి ధర్మకర్తలు కానీ, దేవస్థాన అర్చకులు కానీ, ప్రధాన అర్చకులు కానీ, సో ధర్మకర్తలు సార్ ఇంకా మేనేజ్మెంట్ని సంప్రదించి మీరు ఇవ్వాల్సినటువంటి కానుకలు, ముక్కుబడులు కానీ ఏమైనా హుండీలో ఇచ్చి, లేకపోతే వాళ్ళకు వస్తు రూపాయన, ధన రూపాయన కానీ, క్యాష్ రూపంలో కానీ, వాళ్ళ అకౌంట్ రూపంలో మీరు దేవస్థాన అకౌంట్కి, బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇచ్చేసి మీరు విరాళాలు ఇచ్చి రసీదు పొందొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా ఇది పండురంగని అద్దంకి పద్యశాసనం. సో ఇక్కడ ప్రత్యేకత ఉంటుంది. అంటే ఇక్కడ ఏదో ఒక పద్యం పుట్టిన గడ్డ అని ఒకటి చూడండి. శిలాపురం ఇది ముందు పక్క చక్కటి గుడి ముందర టైల్స్తో బాగా సెట్ చేసి పెట్టినారు. సో చూడొచ్చు మీరు. సో ఫస్ట్ పైన చూడండి ఒక భాష. సో చాలా చక్కగా ఉంటుంది. ఇది పద్యం పుట్టిన ప్లేస్ అని చెప్తున్నారు. మీరు చూడవచ్చు, అదే లాంగ్వేజ్ కూడా చెప్తున్నారు. సో అదేవిధంగా ఇది వచ్చేసి పద్యం పుట్టిన గడ్డని ఇక్కడ చెప్పబడింది. మీరు వీడియో పాస్ చేసి చూసుకోండి. సో చెన్నై గవర్నమెంట్ మ్యూజియంలో మాతృకకు పై శాసనం ప్రకృతికి కీర్తి శకం 848కి 770కి సంబంధించిన ఈ శాసనం వెండి చాళుక్య ఉంది. చారిత్రక ఆధారాలను అనుసరించి దేశీయమైన తొలి తెలుగు పద్యాన్ని అందించిన శాసనం ఇది. గ్రామాధికారి కీర్తిశేషులు కాకాని కోటయ్య గారికి 1000 స్తంభాల గుడి పరిసరాల్లో ఈ శాసనం లభించింది. నెల్లూరు శాసనాల సంకలన గ్రంథంలో కీర్తిశేషులు అలెన్ బటర్వర్త్ గారు, కీర్తిశేషులు వేణుగోపాల చెట్టి గారు 1905లో తొలుత దీన్ని ప్రచురించారు. ఈ శాసనం తరువాత పద్యం ఉందన్న విషయాన్ని గమనించి ప్రకటించిన వారు ప్రఖ్యాత చారిత్రక పరిశోధకులు కీర్తిశేషులు కొమ్మరాజు లక్ష్మణరావు పంతులు గారు. ప్రముఖ సాహితీవేత్త కీర్తిశేషులు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు ఈ శాసనాన్ని భద్రపరచడానికి కృషి చేశారట. సో ప్రఖ్యాత భాషా పరిశోధకులు డాక్టర్ గోదరాజు రాధాకృష్ణ గారి ప్రాచీనాంధ్ర శాసనాల గ్రంథం నుంచి యథాతథ పాఠాన్ని ప్రముఖ శాసన భాషా